ఫిబ్రవరి నెల వచ్చేస్తోంది. ఈ నెలలో మీకు బ్యాంకింగ్ సంబంధిత ఏదైనా పని ఉంటే ఈ సెలవుల గురించి మాత్రం తప్పకుండా తెలుసుకోండి. లేదంటే సెలవుల రోజు మీరు బ్యాంకులకు వెళితే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయితే ఆర్బీఐ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఈ నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. వీటిలో వారాంతపు సెలవులు, కొన్ని ప్రాంతీయ పండుగలు కూడా ఉన్నాయి. అంటే మొత్తం ఫిబ్రవరి 28 రోజుల్లో దాదాపు సగం రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం. ఫిబ్రవరి 2025లో బ్యాంక్ సెలవుల జాబితా చూసుకుంటే ఫిబ్రవరి 2 ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివేస్తారు. ఫిబ్రవరి 3 సరస్వతి పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు బంద్. ఫిబ్రవరి 8 నెలలో 2వ శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 9 ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేసి ఉంటాయి. ఫిబ్రవరి 11 తాయిపూసం కారణంగా చెన్నైలో బ్యాంకులు మూసివేసి ఉంటాయి. ఫిబ్రవరి 12 గురు రవిదాస్ జయంతి సందర్భంగా సిమ్లాలో బ్యాంకులకు సెలవు. ఫిబ్రవరి 15 లూయి నైని కారణంగా ఇంపాల్లో బ్యాంకులు పనిచేయవు. ఫిబ్రవరి 16 ఆదివారం సెలవు. ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బేలాపూర్, ముంబై, నాగ్పూర్లలో బ్యాంకులకు సెలవు. అలాగే ఫిబ్రవరి 20 రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్, ఇటానగర్లలో బ్యాంకులు మూసివేస్తారు. ఫిబ్రవరి 22, 23న నెలలో 4వ శనివారం తర్వాత ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 26న మహాశివరాత్రి కారణంగా అగర్తల, గ్యాంగ్టక్, గౌహతి, ఇంపాల్, ఇటానగర్, కోల్కతా, కోహిమా, ఢిల్లీ, పాట్నా, పనాజీ, షిల్లాంగ్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్. ఫిబ్రవరి 28 గ్యాంగ్టక్లో లోసర్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ బ్యాంకు సెలవులను చూసుకుంటే వివిధ రాష్ట్రాలలో మారే అవకాశం ఉంటుంది. రాష్ట్రాల స్థానిక పండుగల ఆధారంగా సెలవులు నిర్ణయిస్తారు. ఈ రోజుల్లో బ్యాంకు శాఖలు మూసివేసినప్పటికీ కస్టమర్లకు ఎటువంటి సమస్య ఉండదు. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల సహాయంతో మీరు ఇంట్లో కూర్చొని మీ బ్యాంకింగ్ పనులను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా బ్యాంకింగ్ సేవలు డిజిటల్ మాధ్యమం ద్వారా అందుబాటులో ఉన్నాయి. దీని కారణంగా సెలవు దినాలలో కూడా లావాదేవీలకు అంతరాయం ఉండదు.